హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి ట్రెండింగ్. సో ఈ కనపడేది ఏంటి? ఇది చికెనా లేకపోతే మటనా అనుకుంటున్నారా? కాదు, మీరు అలా అనుకుంటే నిజంగా పప్పులో కాలు వేసినట్టే. కాదు, ఎగ్ పచ్చడి. నిజంగా ఎప్పుడైనా విని ఉన్నారా ఎగ్ పచ్చడి? అసలు ఏంటి ఈ పీసెస్ ఇలా కనబడుతున్నాయి అనుకుంటున్నారా? నిజమేనండి, ఇది ఎగ్ పచ్చడి. చాలా టేస్టీగా మటన్ చికెన్కి ఏమాత్రం తీసుకొని ఎగ్ పచ్చడి అది ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా వీటి కోసం ఎగ్ తీసుకుందాం. సో నేనైతే 9 ఎగ్స్ అయితే తీసుకున్నాను. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని తీసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఎగ్స్ అన్నిటిని కూడా కొట్టేసి ఈ మిక్సీ జార్లో వేయాలన్నమాట. సో చాలామంది అనుకుంటారు సో మిక్సీ జార్లో వేస్తే అంత నీసు వాసన వస్తుంది కదా, సో అంత అంటుకుపోతుంది కదా అనేసి. మీరు ఏం చేయాలి అంటే సో కొద్దిగా అంత ఆయిల్ పోసుకోండి మిక్సీ జార్లో. పోసుకుంటే అప్పుడు ఏంటంటే మనకి ఆ స్మెల్ అనేది రాదు, ప్లస్ తొందరగా పోతుంది కడిగితే కూడా. సో ఆ ఎగ్స్ అన్నిటిని కొట్టేసి ఇందులో వేసేసుకోండి. ఎగ్స్ అన్నీ నేను మొత్తం కొట్టేసి మిక్సీ జార్లో వేసేసాను. ఈ పెంకులు ఉంటాయి కదా, మీకు కనుక గులాబీ చెట్లు ఉంటే అందులో వేసేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది గులాబీ చెట్టుకు వేసేసుకుంటే. ఇక దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. ఈ ఎగ్గులో కొంచెం అంత పసుపు ఉప్పు వేసేసుకుందాం, ఎక్కువ కాదు కొంచెం అంత, ఎందుకంటే లోపల పీసెస్ బాగుంటుంది, కలర్ కూడా బాగుండడానికి. అయితే ఇందులో మనం పొడివి ఉప్పు అలాగే పసుపు వేస్తే కలవదు. అందుకే మనం ఏం చేయాలంటే ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం అంత ఉప్పు కొంచెం అంత పసుపు వేసేసుకొని కొద్దిగంత వాటర్ పోసేసి మన వేలుతో కొంచెం గిలకరిచ్చేసి ఇందులో పోసేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి ఎలా వచ్చేసిందో, మొత్తం నురగ మొత్తం కలిసిపోయింది, మిక్స్ అయిపోయింది. సో మనకి గిలకరిచ్చేది ఉంటుంది కదా, సో దాన్ని బట్టి కూడా మనం గిలకరించుకోవచ్చు, కానీ ఇట్లా ఉంటే పీసెస్ అనేవి చాలా మంచిగా వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసేసుకోండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 సార్లు ఎగ్ పచ్చడి పెట్టాను, అందుకే ఆ బౌల్ కింద మాడిపోయి కొంచెం ఒకలాగుంది. ఇలాంటిది ఒక పెద్ద బౌల్ తీసేసుకోండి. ఇందులో కొంచెం అంతా ఆయిల్ పోసుకోండి, ఎందుకంటే కింద అడుగంటకుండా ఉంటుంది ఆయిల్ పోస్తే కనుక. సో ఆయిల్ పోసుకొనేసి కొంచెం అంతా గిన్నెకు మొత్తం పూసేయండి. ఆయిల్ని అంతా పూసేసి ఈ ఎగ్ సిరప్ అంతా కూడా అందులో పోసేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక పెద్ద గంజు లాంటిది ఏమన్నా తీసేసుకోండి. ఈ బౌల్ పట్టే అంత ఉండాలన్నమాట. సో నేనైతే ఒక పెద్ద గంజు అయితే తీసుకున్నాను. సో అందులో కొన్ని వాటర్ పోయండి. వాటర్ పోసేసి ఏం చేస్తారంటే నెక్స్ట్ దాంట్లో ఈ గిన్నెను పెట్టండి. ఇప్పుడు మనం ఈ ఎగ్గు పోసుకున్నాం కదా, ఈ గిన్నెను పెట్టేసేసి దీనిపైన ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి పెద్ద గంజు పైన కూడా మూత పెట్టేసేసి గ్యాస్ పైన పెట్టేసేసుకోండి. ఈ పచ్చడిలో వేయడానికి కొన్ని పొడులను రెడీ చేసేసుకుందాం. ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి అన్నమాట. వీటిని కొంచెం గ్యాస్ పైన వేయించేసేసుకొని పొడి చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందే మసాలా అండ్ ధనియాల పొడి కూడా రెడీ చేసి పక్కన పెట్టాను. సో ఇది ఇప్పుడు చేసేసుకుందాం. ఇవైతే చాలా మంచిగా వేగాయి. సో నేను వీటిని దంచడం కోసం ఇందులో వేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి లోపల ఎట్లా మసులుతున్నాయో వాటర్. మనకి సేమ్ ఇడ్లీని ఎలా చేసుకుంటామో సో అలాగే, కాకపోతే ఇడ్లీ పాత్రలో యూజ్ చేస్తాం, ఇదేమో ఒక గంజులో వేసి యూజ్ చేయడం అన్నమాట, అంతే. చూడండి లోపల ఎట్లా అవుతుందో. ఇప్పుడు ఇది లోపల ఉడికిందా లేదా చూద్దాం. మామూలుగా మనం కేక్ని బేక్ చేసినట్టే ఉంటుంది. లోపల ఒకవేళ ఉడకకపోతే మొత్తం పచ్చిగా ఉంటుంది. నాకు ఉడికింది కాబట్టి చాక్ ఏం అంటట్లేదు, మనం కేకుని కదా బేక్ చేసినట్టుగానే ఉంటుంది సేమ్. నాకైతే చాక్ ఇలాంటిగా అందట్లేదు. సో అది ఉడికేసింది, అది దించేసేసుకుందాం. ఇంకా దించేసేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడే చాక్తోని చిన్న పీసులాగా కట్ చేసేసుకోవాలి, చల్లారినాక వద్దు. సో నేనైతే చిన్న పీసులాగే కట్ చేస్తున్నాను, ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే అవి మనం వేయించినప్పుడు చాలా పెద్దగా అయిపోతాయి పీసెస్, అందుకనే. సో చూసారు కదా నేను ఎంత చిన్నగా పీసులాగా కట్ చేశానో. చూడండి మీరు ఒక ప్లేట్లోకి తీసుకున్నాక చూడండి పీసులు ఎంత పెద్దగా ఉన్నాయో. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే పీసెస్ పెద్దగానే ఉంచుకోండి. నేనైతే చిన్న కట్ చేస్తున్నాను, ఎందుకంటే సో అవి వేచాక పెద్దగా అవుతాయి కదా. సో చిన్న పీసెస్ అయితే మనకి చికెన్ పీసెస్, మటన్ పీసెస్ లాగా ఉంటాయని. సో ఈ అడగంటిందని మీరు ఏం వేస్ట్ చేయకండి, ఇది మనకి చివరిలో ఉపయోగపడుతుంది. దీన్ని అంతా కూడా తీసేసుకొని పక్కకు ఉంచేసుకోండి. సో నేను ఈ పీసెస్ని ఇంకా చిన్నగా కట్ చేస్తాను, చూడండి. సో చూసారు కదా చిన్న కట్ చేసేస్తాను. ఈ పీసెస్ అనేది కొంచెం మటన్ పీసెస్ లాగా పెద్దగా అవుతాయి మనకు వేయించిన తర్వాత. సో దీన్ని కూడా గీకేసి పక్కకు పెట్టాను. సో ఇప్పుడు ఒక బ్యాండ్ పెట్టుకుందాం.
సో ఇందులో తగినంత ఆయిల్ పోసుకుందాం, అంటే పీసెస్ మునిగే అంత ఆయిల్ అయితే పోసేసుకుందాం. నేను ఆయిల్ అయితే ఆ పీసెస్ మునిగే అంతా వేసుకున్నాను అన్నమాట. ఆయిల్ అయితే బాగా హీట్ కావాలి, హీట్ అయితేనే పీసెస్ మంచిగా వేగుతాయి అన్నమాట. నేను ఒక 2 ఆయిల్గా తీసుకోబోతున్నాను. చూసారు కదా పీసెస్ పొంగినాయి. నేను చెప్పాను కదా పీసెస్ పొంగుతాయి, మనం చిన్న చిన్న సైజెస్ తీసుకున్నా కూడా ఆ పీసులు అనేవి పెద్ద పెద్దగా అయిపోతాయి అన్నమాట. సో చూడండి వేగుతున్నాయి. సో మీకు ఒకవేళ ఈ కలర్లో కావాలంటే ఈ కలర్లో తీసుకోవచ్చు, ఇంకొంచెం బాగా థిక్ కలర్ కావాలంటే సో థిక్ కలర్ వచ్చేదాకా ఉండండి. నేను అంతకుముందు పెట్టినప్పుడు నార్మల్గానే అది తీస్తే మా ఇంట్లో కొంచెం నచ్చలేదు అన్నమాట. సో ఇట్లొద్దు ఇంకొంచెం థిక్గా చేయమంటే, సో మటన్ పీసెస్ లాగా కొంచెం కరకరాలు ఆడాలి అని అంటే సరే అనేసి ఇంకొంచెం వేపుతున్నా అన్నమాట. సో లేదు మీకు కొంచెం పీస్ మెత్తగా ఉండాలి అంటే నార్మల్గా ఉన్నప్పుడే తీసేసుకోండి, అంటే కొంచెం మామూలుగా లైట్ కలర్ వచ్చినప్పుడు. లేదు కొంచెం మటన్ పీసెస్ లాగా కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే మట్టికి కొంచెం మంచిగా వేగినాక తీసేసుకోండి, అంతే. అది మీ ఇష్టం అన్నమాట. సో ఇలా ఉన్నా కూడా పచ్చడి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా మొత్తం నురుగు వచ్చేస్తుంది. సో మనం అన్ని ఆయిల్లు ఏంపి పచ్చడి పెట్టే వరకు నురుగు అయితే మొత్తం ఇట్లా పైకి వచ్చేస్తుంది అన్నమాట. సో అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి, కొంచెం గ్యాస్ని అడ్జస్ట్ చేస్తూ మనకి వీటిని కలుపుకోవడము అవన్నీ కూడా చెయ్యాలన్నమాట. 2 ఆయిల్ తీసేసాను. సో చూడండి నూనె ఎంత ఉందో, నూనె ఏం బాగా ఉడవదు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ రోజు స్టోరేజ్ ఉండాలి అంటే సో మీరు ఇంకొంచెం ఆయిల్ పోసేసుకోండి. లేదు మాకు అంతా ఏం ఉండదు, జస్ట్ ఒక 1 వీక్లోనే కంప్లీట్ అయిపోతుంది అంటే బాగా ఆయిల్ పోయిన అవసరం లేదు. సో నేనైతే ఆయిల్ పోస్తున్నాను, ఎందుకంటే దాదాపుగా ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి కూడా. సో నేనైతే ఇంకొంచెం ఆయిల్ పోసేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం అంత అల్లం వేద్దాము. అల్లం వేసాక చూడండి మొత్తం ఇట్లా పొంగు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. చాలామంది భయపడిపోయి బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. చూసారు కదా నాకు ఎంత పొంగు వచ్చేసిందో. ఒక్కొక్కసారి ఈ పొంగు అనేది మొత్తం ఇట్లా పొంగి బయటికి కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది కొద్దిగా అల్లం వేగిన తర్వాత మనం అప్పుడు చివర్లో ఉంది కదా కొద్దిగా అంటుకుపోయింది, సో దాన్ని గీక్ పెట్టుకున్నాం కదా, సో ఇది వేయాలన్నమాట. ఇది కూడా చాలా టేస్ట్. సో ఏది కూడా మనం వేసేయడానికి ఉండదు ఈ పచ్చళ్ళు. సో వేసేసాను. ఇప్పుడు ఇది వేసినప్పుడు కూడా ఇట్లా మళ్ళీ నురుగు అనేది పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో మరి ఎలా తెలుస్తుంది అక్క, మొత్తం నురుగు వచ్చేస్తుంది కదా మనకి, అది వేగిందని ఎలా తెలుస్తుంది అంటే మన స్పూన్ బట్టి చూసుకోవచ్చు ఎంత వేగింది లేదా అనేసి. సో ఇది పూర్తిగా వేగిన తర్వాత గ్యాస్ అయితే కట్టేయండి. అది పూర్తిగా వేగినాక గ్యాస్ కట్టేసేయండి. గ్యాస్ కట్టేసిన తర్వాత కొద్దిగా కారం వేయండి, ఎందుకంటే ఆ నురుగంతా పోవడానికి. సో మనం గ్యాస్ కట్టేసాక ఆ నురుగంతా తక్కువ అయిపోతుంది. సో అప్పుడు మీకు తగినంత కారం అయితే వేసేసుకోండి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు వేసాను కాబట్టి కొంచెమే వేసాను. ఈయన తర్వాత సో గరం మసాలా వేస్తున్నాను, ఆ తర్వాత ధనియాల పొడి కూడా వేసేసాను. సో ఇందాక మనం నూరు పెట్టుకున్నాం కదా, సో ఆవాలు జీలకర్ర పొడి, సో అది కూడా వేసేసాను అన్నమాట. ఇక నెక్స్ట్ ఉప్పు వేయండి. సో ఉప్పు వేసే కాడ కొద్దిగా జాగ్రత్త. ఆల్రెడీ మనము ఇంతకుముందు పీస్ లోపల వేద్దామనేసి మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా అంత ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కూడా నార్మల్గానే వేసుకోండి, ఉప్పు ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే మనకి మామూలుగానే ఎగ్గులో ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మనం కొద్దిగా వేయగానే కొంచెం తిక్కం అయిపోతుంది కాబట్టి సో జాగ్రత్త ఉప్పు వేసే కాడ. సో చూసారు కదా మొత్తం నురుగంతా తగ్గిపోతుంది అన్నమాట. సో చూడండి అది ఎట్లా కనబడుతుందో, నురుగ్గానే ఉంది కొంచెం. సో దీని తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ ఆ పీసెస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసేయండి. వేసేసేసి కలపండి. ఇక ఫినిషింగ్ టచ్గా ఒక నిమ్మకాయ అయితే పిండేసుకుందాం అందులో. సో చూసారు కదా ఫైనల్లీ ఎంత బాగా కనబడుతుందో సో పచ్చడి. సో చిన్న పీసెస్ లాగా మటన్ చికెన్ పచ్చడి లాగా కనబడుతుంది కదా. సో టేస్ట్ కూడా అండి ఏ మాత్రం తీసిపోదు మటన్ చికెన్ పచ్చడికి. సో మీరు ఒక్కసారి ట్రై చేశారనుకోండి ఇంకా నెక్స్ట్ టైం పదే చేస్తూనే ఉంటారు ఈ పచ్చడి. ఇంకా మటన్ చికెన్ పచ్చడి కంటే ఇదే బెటర్ అని చేస్తూ ఉంటారు. సో ఈజీ అండ్ టేస్టీ పచ్చడి అన్నమాట. సో చాలా ఇది కూడా నెల రోజుల వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి మీ ఇంటిల్లి పాదికైతే ఇది చేసి చూపించండి. సో అసలు కొత్త
కొత్తగా మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఇది చేసి పెడితే ఈ పీసెస్ అసలు గుర్తుపట్టారు. అస్సలు అంటే అస్సలే గుర్తుపట్టారు అన్నమాట. ఇది ఏం పచ్చడా అని మిమ్మల్ని అడుగుతారన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.